ఇంతవరకు మనం రకరకాల వంట నూనెలు వినియోగిస్తూ వచ్చాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదనే వాదనలు కూడా పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్ఫ్లవర్, వేరుశెనగ, వెజిటబుల్ ఆయిల్ ఇలా నూనెలను మారుస్తూనే ఉన్నాం. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఇలా శుద్ధి చేసి వాడే నూనెల కంటే మరో నూనె బెటర్ అని చెప్తున్నారు. అయితే ఆ నూనెను వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాంప్రదాయ ఆవాల నూనె వాడటమే మంచిదని నొక్కి చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కు చెందిన పోషకాహార నిపుణులు చేసిన అధ్యయనంలో మునుపటి సాంప్రదాయ ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమైంది. ఆవ నూనెలో దాదాపుగా 35 నుంచి 48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాల్లో పేర్కొన్నారు. కంపెనీలు ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉంటుందని తెలిసింది. శరీరం బరువులో మొత్తం ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5 mg వరకు అనుమతించదగింది. ఆవ నూనెలో మాత్రం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్ ను కలిగి ఉంటాయి. అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి మెనోసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవ నూనెలో ఉంటాయని తెలిపారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయి. కానీ ఇలాంటి నూనెలను తీసుకోవడం వల్ల ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై కోలుకోలేని ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిది. అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. ఇలా శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్. నూనెలను వేడి చేసినప్పుడల్లా అవి పొగ, ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో PUFA, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలక్రమేణా క్యాన్సర్ కు కారణాలుగా మారుతాయి. అయితే సాంప్రదాయ నూనెల్లో నూనెను మరిగించినప్పుడు వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుంది. అందువల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని నొక్కి చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.